వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకు భారీ ఊరట. పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. అయితే లీటర్ పెట్రోల్ డీజిల్పై 10 రూపాయల వరకు తగ్గించినటువంటి పరిస్థితి. పెట్రోల్పై 13 రూపాయల నుంచి 3 రూపాయలకి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా డీజిల్ పైన పూర్తిగా ఎక్సైజ్ సుంకాన్ని కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా డీజిల్పై లీటర్కు 10 రూపాయల నుంచి 0కు తగ్గించేసింది కేంద్ర సర్కార్. అయితే దేశవ్యాప్తంగా తగ్గనున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు. ఇది సామాన్యులకి కొంతవరకు ఊరటనిచ్చేటువంటి అంశంగానే చెప్పుకోవాలి. సో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నటువంటి నేపథ్యం, కొన్ని ప్రాంతాల్లో 149, 150 రూపాయలు కూడా పలికినటువంటి నేపథ్యంలో సో కేంద్ర ప్రభుత్వం కొంతవరకు అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని కూడా కొంతవరకు తగ్గించినటువంటి పరిస్థితి. పెట్రోల్ పైన 13 నుంచి 3 రూపాయలకి అంటే 10 రూపాయలు తగ్గించింది. ఇక డీజిల్ పైన 10 రూపాయల నుంచి 0కు చేరిందంటే డీజిల్ పైన ఎక్సైజ్ సుంకం అనేది లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొంతవరకు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవి ఎప్పటి నుంచి వినియోగదారులకు అందుబాటులో వస్తాయి అనేటువంటి సమాచారం, మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఓవరాల్గా మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలపైన కేంద్ర ప్రభుత్వం కొంతవరకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. సో ఎప్పటి వరకు ఈ ధరలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే కేంద్ర ప్రభుత్వం వాహనదారులకి భారీ ఊరటకు సంబంధించినంత వరకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. పెట్రోల్ డీజిల్ పై ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకానికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ కి సంబంధించినంత వరకు 3 రూపాయలు, అదే విధంగా డీజిల్ కి సంబంధించి ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసినటువంటి పరిస్థితి. ఏదైతే డీజిల్ కి సంబంధించినంత వరకు కూడా 10 రూపాయలు సుంకాన్ని వసూలు చేసేది, లీటర్ కి సంబంధించినంత వరకు లీటర్ పై 10 రూపాయలు తగ్గిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలను కూడా కొన్ని ప్రాంతాల్లో 149 రూపాయలు కూడా పెంచినటువంటి సిచ్యువేషన్ లో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా దేశ ప్రజలందరూ కూడా ఊరటనిచ్చే అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే పెట్రోల్ కి సంబంధించినంత వరకు కూడా ఎక్సైజ్ సుంకం 13 రూపాయలు విధిస్తున్నటువంటి పరిస్థితుల్లో దాంట్లో 3 రూపాయలు తగ్గించింది. అదే విధంగా డీజిల్ కి సంబంధించినంత వరకు కూడా ఎక్సైజ్ సుంకం పూర్తిగా 0 చేసేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 రూపాయలు వసూలు చేసేటటువంటి ఎక్సైజ్ సుంకానికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా 0 చేసి దేశ ప్రజలకు సంబంధించినంత వరకు కూడాను ఇదొక మంచి పరిణామంగా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు, దాంతో పాటుగా ఇరాన్ కి సంబంధించినంత వరకు కూడా హర్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు చమురుకు సంబంధించి తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భారత్ లో ఎల్పిజి ధరలు పెరిగినటువంటి నేపథ్యం, డొమెస్టిక్ కి సంబంధించినంత వరకు కూడా 60 రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోవడం, కమర్షియల్ గ్యాస్ ఇప్పటికే అందనటువంటి పరిస్థితుల్లో కొన్ని హోటల్స్ ముచ్చిపోయినటువంటి పరిస్థితి, దాంతో పాటుగా కమర్షియల్ సిలిండర్ 149 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందంటూ కూడాను ఇక్కడ ఏదైతే ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితుల్లో, దాంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 4 రోజుల్లో కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 149 రూపాయలు బోట్లు వెలిచినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా పెట్రోల్ డీజిల్ దొరక్క క్యూ లైన్ లో ఉండేటటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంతో వాహనదారులకి కేవలం ఇప్పుడు సుంకానికి మాత్రమే పరిమితమైంది. సుంకం తగ్గింపుకు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినటువంటి పరిస్థితి. సో మీరు అన్నట్లుగా నిన్న మొన్న చెప్పుకున్నాం మనం. సో పూర్తి స్థాయిలో భారతదేశానికి చేరుకున్నటువంటి నౌకలు, సో అది కూడా పూర్తి స్థాయిలో ముడి చమురు అందుబాటులోకి వస్తే ధరలు మరింత తగ్గుతాయి అంత ఆశించవచ్చా? ఖచ్చితంగా రానున్న 24 గంటల్లోనే దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఏదైతే విశాఖకు సంబంధించినంత వరకు కూడాను 2 షిప్లు వచ్చినటువంటి పరిస్థితి, దాంతో పాటుగా మహారాష్ట్ర కానీ కొన్ని ప్రాంతాలకి మేజర్ గా ఏదైతే రిఫైనరీలు ఉండేటటువంటి ప్రాంతాలకి ఇప్పటికే పెట్రోల్ డీజిల్ తో పాటుగా ఎల్పిజికి సంబంధించిన షిప్పులు రావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధర, ఏదైతే పెట్రోల్ డీజిల్ కు కొరతకు సంబంధించినంత
వరకు పూర్తిగా కూడా తగ్గేటటువంటి పరిస్థితిగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొరత ఉన్నటువంటి నేపథ్యం 2 రోజుల నుంచి కూడా నో స్టాక్ బోర్డులు ఉన్నటువంటివన్నీ కూడా తెరుచుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఎల్పిజి కూడా లేక తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో వాటికి కూడా ఎండకాట పడేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే భారీగా వచ్చినటువంటి షిప్పులకి సంబంధించినంత వరకు భారీ సరుకుతో వచ్చినటువంటి షిప్పులు, దాంతో పాటుగా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినంత వరకు ఎక్సైజ్ సుంకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలకంగా తగ్గిస్తున్న నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఒక్కసారిగా పెట్రోల్ తో పాటుగా డీజిల్ ధరలు తగ్గేటటువంటి ఆస్కారం కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. గత కొంతకాలంగా సాగుతున్నటువంటి భారీ ధరలతో సామాన్యులపైన ఒక భారంగా మారినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అని చెప్పింది. వాహనదారులకు ఒక భారీ ఊరటి లభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఏదైతే ఎక్సైజ్ సుంకం ఉందో దాన్ని కూడా తగ్గించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1 కాదు 2 కాదు, పెట్రోల్ డీజిల్ పై 10 రూపాయల వరకు కూడా సుంకాన్ని తగ్గించింది. ఈ సుంకం తగ్గింపుతో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ పైన 13 రూపాయలకు ఉన్నటువంటి సుంకాన్ని 3 రూపాయలకి తగ్గించింది. ఇక డీజిల్ పై ఉన్నటువంటి 10 రూపాయల సుంకాన్ని కూడా ఎత్తివేసినటువంటి నేపథ్యంలో డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఎక్సైజ్ సుంకం 0కు చేరుకుంది. ఈ రెండింటిని నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరింత తగ్గేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఎప్పటి నుంచి ధరలు తగ్గుతాయన్న దానిపైన కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల దగ్గర ఇకపైన వేచి ఉండాల్సినటువంటి అవసరం తగ్గేటువంటి పరిస్థితి. ఇది ఒకవైపు భారతదేశానికి వస్తున్నటువంటి ముడి చమురు కానివ్వండి, గ్యాస్కి సంబంధించిన పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి నౌకలు కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు కొరత లేకుండా ఉంటుంది, రెండో వైపు కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి సుంకాల తగ్గింపుతో ఈ ధరలు సామాన్యులకి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. యుద్ధం నుంచి సామాన్యులపైన పడుతున్నటువంటి భారీ భారానికి కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి చర్యగానే భావించాలి. ఈ ధరలు తగ్గితే మిగిలినటువంటి నిత్యావసర ధరలపైన కూడా దీని ప్రభావం పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు పెట్రోల్ బంకుల వద్ద వేచి ఉన్నటువంటి క్యూ లైన్లు ఇకపైన తగ్గేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.